నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్లందరికీ ఇది ఒక మంచి వార్త. నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అంటే ఎన్సీఎల్ ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఏంటో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. పదండి మొదలుపెట్టేద్దాం. అన్నిటికంటే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి టెంపరరీ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అస్సలు కావు. ఇవన్నీ పూర్తిస్థాయి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే జాబ్ సెక్యూరిటీ గురించి ఎలాంటి టెన్షన్ అక్కర్లేదనమాట. ఇక జీతం విషయానికి వస్తే వావ్, కొన్ని పోస్టులకు నెలకు దాదాపు 72,000 రూపాయల వరకు జీతం అందుకునే అవకాశముంది. ఇది నిజంగా ఒక మంచి శాలరీ ప్యాకేజ్. సరే, ఇంతకీ ఏ పోస్టుకు ఎంత జీతం వస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా మనం ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు ఇంకా వాటి జీతాల వివరాలేంటో చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మెయిన్గా 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి టెక్నీషియన్. దీనికి మొత్తం 15 ఖాళీలున్నాయి. జీతం సుమారుగా నెలకి 40,000 రూపాయలు ఉంటుంది. ఇక రెండవది టెక్నికల్ అసిస్టెంట్. దీనికి 19 ఖాళీలున్నాయి. దీని జీతమైతే 72,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ మనం కేటగిరీల వారీగా పోస్టుల విభజన చూడొచ్చు. టెక్నీషియన్ పోస్టుల్లో చూస్తే జనరల్ కేటగిరీకి 7 పోస్టులున్నాయి. అదే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్లో జనరల్ కేటగిరీకి 8 పోస్టులు కేటాయించారు. మిగిలిన కేటగిరీలు అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. సరే, ఖాళీలు చూశాం గదా. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంతో చూద్దాం. ముఖ్యంగా వయస్సు, చదువు చాలా కీలకం. ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్యే ఉండాలి. అయితే రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్ల వరకు, ఇంకా ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే వయస్సును జనవరి 12, 2026 నాటికి లెక్కిస్తారు. సో అప్లై చేసే ముందు ఈ తేదీ ప్రకారం ఏజ్ లిమిట్లో ఉన్నారో లేదో ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. టెక్నీషియన్ పోస్టులకు అర్హతల గురించి చూస్తే ముందుగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దానితో పాటుగా ఈ కింద చెప్పిన మూడింటిలో ఏదైనా ఒకటి ఉండాలి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదా 2 ఏళ్ల అప్రెంటిస్షిప్ అయినా చేసి ఉండాలి, లేదా కనీసం 3 ఏళ్ల పని అనుభవమైనా ఉండాలి. కోపా, ఫిటర్, ప్లంబర్ ఇలా చాలా ట్రేడ్స్ వాళ్లకి అవకాశముంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వస్తే వీటికి సంబంధిత సబ్జెక్ట్లో బీఎస్సీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటి ఫీల్డ్స్లో అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పీరియన్స్ తప్పనిసరి. బీఎస్సీ చేసిన వాళ్లకి 1 సంవత్సరం, డిప్లొమా చేసిన వాళ్లకి 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఓకే, ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్ సెలెక్షన్ ప్రాసెస్. అంటే అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఎంపిక ప్రక్రియలో మనకు ప్రధానంగా 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చి స్కిల్ టెస్ట్. ఇది జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ రౌండ్ మాత్రమే. అంటే ఇందులో పాస్ అయితే చాలు. స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్లను సెకండ్ స్టేజ్ అయిన రాత పరీక్షకు పిలుస్తారు. ఫైనల్ సెలెక్షన్ అనేది పూర్తిగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే రాత పరీక్షలో 3 పేపర్లున్నా అందులో పేపర్ 1 కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే అందులో మినిమం మార్కులు వస్తే సరిపోతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం పేపర్ 2, పేపర్ 3లో వచ్చిన మార్కుల ఆధారంగానే తయారు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టెక్నీషియన్ పోస్ట్ ఎగ్జామ్ ప్యాట్రన్ ఎలా ఉంటుందో చూద్దాం. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలుంటాయి. దీనికి నెగటివ్ మార్కులు లేవు. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కలిపి 50 ప్రశ్నలుంటాయి. దీనికి నెగటివ్ మార్కులు ఉన్నాయి. ఇక పేపర్ 3లో ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి 50 ప్రశ్నలుంటాయి. దీనికి కూడా నెగటివ్ మార్కులు ఉన్నాయి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాట్రన్ని గమనిస్తే పేపర్ 1, పేపర్ 2 దాదాపుగా టెక్నీషియన్ పోస్ట్ లాగానే ఉన్నాయి. కానీ అసలు తేడా అంతా పేపర్ 3లో ఉంది. ఇందులో సంబంధిత సబ్జెక్ట్ నుంచి ఏకంగా 100 ప్రశ్నలు 300 మార్కులుకుంటాయి. దీనికి కూడా నెగటివ్ మార్కులున్నాయి. ఇక చివరిగా అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం. ఈ వివరాలు చాలా ముఖ్యం. సో వీటిని మిస్ అవ్వకుండా చూడాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఇంకా ఓబీసీ కేటగిరీల వాళ్లు
రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని కేటగిరీల వారికి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు ఇంకా సిఎస్ఐఆర్ ఉద్యోగులకు వీళ్ళందరికీ అప్లికేషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపుంది. అంటే వీళ్ళు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఇక అతి ముఖ్యమైన తేదీలనొకసారి గుర్తుపెట్టుకుందాం. ఆన్లైన్ దరఖాస్తులు డిసెంబర్ 12, 2025న మొదలవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 12, 2026. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం ఎప్పుడూ మంచిది. ఇప్పటిదాకా మనం అన్ని వివరాలు చూశాం. ఒక పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం, మంచి జీతం, ఇంకా చాలా స్పష్టమైన ఎంపిక ప్రక్రియ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: ఈ అవకాశం కెరీర్ లక్ష్యాలకి సరిపోతుందా? ఒకవేళ సమాధానం అవును అయితే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు వదులుకోవద్దు.